హార్ట్ కి టచ్ అయ్యే ఫిలిం అన్నమాట. దీంట్లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ నాన్నగారికి క్యాఫే అంటే చాలా చాలా ఇష్టం. అబ్బాయి గారికి అమెరికా అంటే చాలా ఇష్టం. ఇంతకీ క్యాఫేకి అమెరికాకి మధ్యలో ఏం జరిగింది, సో వీళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంది, ఇంతకీ హీరోయిన్ ఏం చేస్తున్నారు, ఎలా టర్న్ అయింది ఆ లవ్ స్టోరీ అనేది చూడాలంటే వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ 6th February అన్నమాట. మరి ఆలస్యం చేయకుండా టీం అందరూ కూర్చుంటే ఛానల్స్ క్యాప్చర్ చేస్తారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నీలోఫర్ కేఫ్ అధినేత బాబురావు గారికి, సజ్జనర్ సార్ గారికి, కిమ్స్ ఎండి గారికి నా నమస్కారాలు. చాయ్ వాలా ఇందులో మొత్తం అన్ని పాటలు నేనే రాశానండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రమోద్ హర్ష గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇటువంటి సినిమాకి మంచి మ్యూజిక్ అవసరం. అంత మంచి మ్యూజిక్ ఇచ్చిన ప్రశాంత్ ఆర్ విహార్ గారికి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నీలోఫర్ లేకపోతే ఏమైపోయేవాళ్ళం మేము అసలు. క్రియేటర్ ఆఫ్ చాయ్ ప్లీజ్ బాబురావు గారు మాట్లాడుతున్నారు. సజ్జన గారు, ఈ కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్, ఇంకా ఇక్కడ హీరోగా ఎవరున్నారు పేరు పేరున నమస్కారం. ఇవాళ చాయ్ వాలా డైరెక్టర్ గారు మన హర్ష గారు, వాళ్ళ ఫాదర్ శ్రీనివాస్ గారు, మన ఈ యొక్క ఫిలిం ప్రొడ్యూసర్ వెంకట్ గారు, ఈ యొక్క చాయ్ వాలా ప్రధాన పాత్ర పోషించిన శివ కందుకూరి గారు, వాళ్ళ ఫాదర్ రాజు కందుకూరి గారు, మన రాజు మన ప్రధాన చాయ్ వాలా అనే పేరు చాలా సింపుల్ గా ఉండొచ్చు, బట్ సి ఇట్ హాస్ అన్ ఇన్ డెప్త్ మీనింగ్. అందులో అంటే ఎమోషన్స్ కానీ ఇట్స్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండి. అంటే చాయ్ అనేది ఏంటంటే మనకి బాధ కలిగినా చాయ్ తాగుతాము, ఆనందం వచ్చినా చాయ్ తాగుతాము, దుఃఖం వచ్చినా చాయ్ తాగుతాం. ఏంటంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎనీథింగ్. అందులో చాయ్ అంటే నాకు బాబురావు గారు తెలుసు, సృష్టిగా ఆయనతో కూర్చుంటే ఎన్ని స్టోరీస్ అయినా రాయొచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా ఫ్రెండ్ శ్రీనివాస్ గారు అబ్బాయి హర్ష చాలా ప్యాషనేట్. లాస్ట్ ఎప్పుడు కలిసినా సరే ఏదో కనెక్ట్ అయ్యే మూవీ తీయాలని అని అంటా ఉండేవాడు, ఇంటరాక్ట్ అవుతున్నాం. కానీ ఆల్మోస్ట్ నా మ్యారేజ్ అయ్యి 10 years అండి. ఫస్ట్ ఇయర్ ఐ స్టిల్ రిమెంబర్, ఫస్ట్ ఇయర్లో నేను రఫ్లీ అరౌండ్ 54 మూవీస్ చూసాను అనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్. అగైన్ సో ఈ ఫిలిం వరకు వస్తే ప్రమోద్ ఈస్ అ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ అందరికంటే. ఐ మీన్ ఈ ప్రాజెక్ట్ లీడర్షిప్, ఈస్ ద లీడర్ ఆఫ్ అవర్ గ్రూప్ కాబట్టి షుడ్ థ్యాంక్ హిమ్ అండ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఈ సినిమా మాకందరికి అంటే మాలో డైరెక్టర్ ప్రమోద్ కానీ నాకు కానీ డెబ్యూ ఫిలిం. ప్రతి ఒక్కరి లైఫ్లో ఛాయ్తో ఎలా స్టార్ట్ అవుతుందో ఫ్రెష్గా ఈ సినిమా. మీడియాకి థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇమ్రాన్ గారు రండి, మీరు రాగానే మైక్ ఇద్దామని కుట్ర పన్నాం మేము. అలా మీకు నాకు అదేదో కాకుండా అలా వస్తుంటుంది షాక్. అందరికీ చాలా సంతోషంగా ఉంది. మా టైటిల్ సాంగ్ ను మిస్టర్ సజ్జన గారు అండ్ బాబురావు గారు అండ్ కిమ్ రవివర్మ గారు వచ్చి లాంచ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ నైస్. ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం. సో వచ్చి అందరికీ నమస్కారం అండి. మా రైటర్ నాకు వాక్చాతుర్యం ఎక్కువ అని అభిమాని అన్నాడు, కానీ స్టేజ్ మీద ఎక్కువ చాతుర్యం చూపిస్తే ప్రమాదాలు వస్తున్నాయి ఈ మధ్య. సో ఐ విల్ బి వెరీ క్వైట్ అండ్ సబ్డ్యూట్. సో ప్రమోద్ నాకు హర్ష నాకు చాలా ఇష్టం అబ్బాయి అంటే. ఫస్ట్ టైం ఎందుకు ఇష్టం అండి అందరికీ, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ మమ్మ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాయ్ వాలా సాంగ్ రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ఇది ఒక వెరీ ఎమోషనల్ స్టోరీ. ఫాదర్ సన్ ఎమోషన్ ఉంది, అలాగే టీకి ఆ షాప్ ఓనర్కి కూడా ఒక ఎమోషన్ ఉంది. అంటే చాయ్కి కేఫ్ రన్ చేసే ఓనర్కి ఉండే ఎమోషన్ కూడా ఈక్వల్లీ
హలో అండి. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ సాంగ్ ఎలా ఉందండి? బాగుందా? థ్యాంక్ యూ. అండ్ ఈ సాంగ్ ఇచ్చిన మ్యూజిక్ ఇచ్చిన ప్రశాంత్ గారికి బ్రో సూపర్ ఇచ్చావు బ్రో, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయండి. అండ్ లిరిక్స్ రాసిన సురేష్ బన్శెట్టి చాలా బాగా రాశాడు. మీరు లిరిక్ బై లిరిక్ చూడండి, డెఫినెట్గా మీకు ఎక్కుద్ది. అండ్ కమింగ్ టు ఈ ఫిలింకి సోల్ ఆఫ్ ది ఫిలిం రాజీవ్ గారు సార్, ఒక ఛాయాలాగా చాలా బాగా చేశారు సార్. అండ్ యూ ట్రూలీ చాలా బాగుంటుంది, చాలా బాగా వచ్చింది సార్. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ కసిరెడ్డి గారు బ్రో థ్యాంక్ యూ. మీకు అసలు ఇష్టం లేనట్టుకుంది మైక్ ఇవ్వడం. నవ్వు ఎవరున్నారు, ఇంకెవరున్నారు, తర్వాత చూద్దాం ఇన్ని పక్కతో. సో ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మీడియా పర్సన్స్కి, అలాగే గెస్ట్స్ అందరికీ, అలాగే మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. అండ్ ఎస్పెషలీ ఈ ఫంక్షన్కి అడగగానే వచ్చి, నేను లాస్ట్ టైం చెప్పా, నేను మీకు ఈవిడే మీరే అడిగారు కదా, ఏమని? మీరు అడిగారు, ఎవరు అడిగారు కాదు, ఆవిడ మంజుషా గారు అడిగారు Okay. మీకు టీ పెట్టడం వచ్చా అని. నేను అంటే ఈ సినిమా దగ్గరకు వచ్చేటప్పుడు నేర్చుకొని పెట్టేస్తాను అన్నాను. మా ఆవిడ ఇది చూసి మా ఆవిడ నువ్వు స్టేజీలు ఎక్కి అందరి ముందు చెప్తామే, ఇంతవరకు ఎప్పుడైనా టీ పెట్టించావని. నేను అదే చెప్తున్నా కదా, సినిమా రిలీజ్ అయ్యే టైంకి నేర్చుకొని నీకు టీ పెట్టిస్తా అన్నా. అలాగే ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు ది మీడియా. చాలా లేట్ అయిందని నాకు తెలుసు, బట్ ఓపిక్గా ఎంతసేపు ఇక్కడ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో స్టేజ్ మీద మా వాళ్ళంతా మా సినిమా గురించి మాట్లాడింది మీరు విన్నారు. వాళ్ళు ఎంత జెన్యున్గా, ఎంత ఆనెస్ట్గా ప్రతి విషయం షేర్ చేసుకున్నారో చూశారు. సో అది వింటేనే మీకు అర్థమైపోవాలి మేమంతా ఎంత ఇష్టపడి ఈ సినిమాని చేశాము అనేది. సో దట్ ఈస్ వాట్ చాయ్ వాలా ఇస్ అబౌట్ అండి. చాలా నిజాయితీతో చేశాము, చాలా జాగ్రత్తగా చేశాము. సో ఈ సినిమా కనుక మీకు కనెక్ట్ అయితే ఈ కథ మీతో చాలా రోజులు ఉండిపోతుంది. అదైతే నేను డెఫినెట్గా గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఫస్ట్ టైం మీ కథ విన్నప్పుడు దాంట్లో ఉన్న ఎమోషన్ నాతో పాటు చాలా రోజులు ఉండిపోయింది. ఎమోషన్ అన్ని అలా అని చెప్పి ఏదో హెవీగా పెద్ద పెద్ద విషయాలు ఏం చెప్పట్లేదండి. మనకు తెలిసిన విషయాలే, చాలా సింపుల్ విషయాలే. మనం